హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోబీ మంచూరియా. ఇంట్లో ఉండే వస్తువులతోనే గోబీ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలి? ఈ వీడియోలో వివరంగా చూద్దాము. మీరు నేను చెప్పే విధంగా చేసినట్లయితే మీకు ఫంక్షన్స్‌లో చేసిన విధంగా, రెస్టారెంట్‌లో చేసిన విధంగా అంత టేస్టీగా అవుతుంది. చాలా చాలా ఈజీ. మనకు ఎలాంటి సాస్ లేకపోయినా అంటే టమాటో సాస్ లేకపోయినా కూడా ఓన్లీ మనకి సోయా సాస్ ఉంటే చాలు, టమాటాస్ ఉంటే చాలు మనము ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. తక్కువ ఖర్చులో ఎక్కువగా చేసుకొని మనము ఎంజాయ్ చేయొచ్చు. ఎలా చేయాలో మీకు వివరంగా వివరిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ముందుగా మనము గోబీ తీసుకోవాలి. గోబీని ఇలా నీట్‌గా పీసెస్ చేసుకున్న తర్వాత ఉప్పు నీళ్ళలో వేసి ఉంచుకోవాలి. పురుగులు లేనిది చూసి తీసుకుంటే చాలా బావుంటుంది. ఎందుకంటే గోబీలో ఎక్కువగా పురుగు ఉంటుంది కాబట్టి పురుగులు లేని గోబీని తీసుకొని ఒకసారి చెక్ చేసేసుకొని ఉప్పు నీటిలో ఒక 10 మినిట్స్ కడిగేసేసి మళ్ళీ ఇంకోసారి ఉప్పు నీటిలో వేసేసి 10 మినిట్స్ తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా చూడండి, ఇలా ఉండాలి. ఈ సైజులో కట్ చేసుకోవాలి. మీడియం సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది, తినడానికి కూడా వీలుగా ఉంటుంది. ఇప్పుడు మనము ఒక గిన్నెలో దీనికి ఒక కప్ నిండా కార్న్‌ఫ్లోర్ తీసుకోవాలి. కార్న్‌ఫ్లోర్ ఎక్కువ ఉండాలి, మైదా కాస్త తక్కువ ఉండాలి. అంటే 2 స్పూన్స్ మైదా తీసుకుంటే సరిపోతుంది. 1 కప్పు కార్న్‌ఫ్లోర్‌కి 2 స్పూన్స్ మైదా తీసుకోవాలి. దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసేసి మంచిగా కలిపేసేసుకోవాలి. ఒకసారి మైదా తర్వాత కార్న్‌ఫ్లోర్ కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే మనము అంటే ఈ మన అంటే ఈ పేస్ట్ అనేది గోబీకి పట్టింది అని తెలిసే విధంగా కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను పసుపు అనేది యాడ్ చేస్తున్నాను. మనం తర్వాత ఈ గోబీ దీంట్లో మనము అంటే దీంట్లో వేస్తాం కదా, అంటే ఈ బేస్ అన్నమాట. దీంట్లో వేసి మనము కలుపుకుంటాము గోబీకంతా పట్టే విధంగా. అందుకనేసి మనకు ఎక్కడ పట్టిందా లేదా కూడా ఈజీగా తెలుస్తుంది. అంటే కలర్ అనేది కనిపిస్తుంది కదా, యెల్లో కలర్ అనేసి. కాబట్టి పసుపు వేసుకుంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఎక్కడైనా పట్టకపోయినా కూడా మనకు బాగుంటుంది, అంటే తెలిసిపోతుంది ఈజీగా. ఈ మైదా తర్వాత కార్న్‌ఫ్లోర్ అంతా కూడా వీటికి పట్టించాలి. ఈ విధంగా నీట్‌గా పట్టించేసేసి మనము ఒక 10 మినిట్స్ రెస్ట్ చేయాలన్నమాట. అట్లాగే పక్కన పెట్టేసుకోవాలి. తడి ఏమాత్రం ఉంచుకోకూడదు. అంటే మనం తడిలోంచి తీసేస్తాం కదా, అవి డైరెక్ట్‌గా ఇట్లా వేసేసుకున్న తర్వాత అవసరం అనిపిస్తేనే ఒక 2, 3 చుక్కల వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు కార్న్‌ఫ్లోర్ తక్కువైంది అంటే మళ్ళీ మిక్స్ చేసి వేసుకోవచ్చు. కార్న్‌ఫ్లోర్ కాస్త మైదా కలిపేసేసి వేసి మళ్ళీ కాస్త వాటర్ చల్లుకొని కలుపుకోవాలి. గట్టిగా ఉండాలి, మరీ లూజ్గా కాకూడదనమాట. ఈ విధంగా అంత గోబీకి కూడా కార్న్‌ఫ్లోర్ పట్టే విధంగా మనము కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనము దీనికి కావాల్సిన టమాటో ప్యూరీ చేసుకుందాము. టమాటాస్ని ఒక 5 టమాటాలు తీసుకున్నాను. వీటిని కడిగేసేసి ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ టమాటా సాస్ ఉంటే సాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు మనకు ఈ విధంగా చేసుకుంటే టమాటా సాస్ అనేది చాలా కాస్ట్లీ పడుతుంది. ఈ విధంగా చేసుకుంటే మనకు తక్కువ ఖర్చులో కూడా అయిపోతుందన్నమాట. చూడండి, 10 మినిట్స్ తర్వాత వీటిని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ గోబీని చూడండి, మీడియం ఫ్లేమ్లో ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా గోబీని వేసేసుకొని మనం వేసిన వెంటనే కదిలించకూడదు. కాసేపు తర్వాత వాటిని కదిలించాలన్నమాట. లేదంటే అవి అంటే అప్పుడే వేగవు, కొంచెం టైం పడుతుంది. మరి మనం హైలో పెట్టుకొని వేయించుకోకూడదన్నమాట. ఇవి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనకు గోబీ ఎంత మంచి స్మెల్ వస్తేనే మనకి మంచూరియా అనేది అంత టేస్ట్ వస్తుందన్నమాట. అంటే లైట్గా వేయించుకొని తీసుకోకూడదన్నమాట. ఇది మొత్తం ఇలా మంచిగా వేగిపోవాలి. వేగి మనకి కొద్దిగా అంటే మనకు బ్రౌనిష్ అయినప్పుడు మంచి స్మెల్ వస్తుంది, అప్పుడే తెలుస్తుంది. మరి ఎక్కువ కూడా వేయించుకోకూడదు, చేదు వచ్చేస్తుంది.
చూడండి ఈ విధంగా మనకి తెలిసిపోతుంది. ఈ విధంగా అయినప్పుడు మనం వాటిని తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇంకొద్దిగా అవ్వాలి. అయిన తర్వాత వీటిని తీసేసుకుందాము. ఈ విధంగా అయితే మనకి అప్పుడే గోబీ స్మెల్ అనేది తెలుస్తూ ఉంటుంది. అప్పుడు మనం వీటిని తీసేసుకోవాలి. చూడండి ఎంత బాగా అవుతున్నాయో. ఈ విధంగా అన్నీ అంటే మనం ప్రిపేర్ చేసుకున్న మొత్తం గోబీని ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. చూడండి ఆయిల్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఈ విధంగా అంతా గోబీ అంతా కూడా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో కూడా డీటెయిల్డ్గా పూర్తిగా ఉంటుంది. కొత్తగా ఎవరైనా ట్రై చేసినా కూడా పర్ఫెక్ట్గా అంతా కూడా వివరంగా వివరించబడుతుంది. ఈ విధంగా మొత్తం గోబీ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను. మనం చేసినప్పుడు ఎంతో అనిపిస్తుంది కానీ చేసిన తర్వాత ఇది కొద్దిగానే అవుతుంది. తర్వాత ఒక 4, 5 ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, తర్వాత కొత్తిమీర. దీనికి కొత్తిమీర కూడా చాలా ఇంపార్టెంట్. కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రుచి వస్తుందన్నమాట. గోబీ మంచిగా ఫ్రై అవ్వాలి. అదేవిధంగా కొత్తిమీర కూడా మంచిగా ఎక్కువగా ఉండాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకునేవాళ్ళం. అంటే మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, నేను అదే ఆయిల్ యూజ్ చేస్తున్నాను. దీనికి యూజ్ చేస్తుంది కాబట్టి ఏమవ్వదు, స్మెల్ కూడా మంచిగా వస్తుందన్నమాట. అదే ఆయిల్ మనం ఎక్కువగానే తీసుకోవాలి, క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి. ఫస్ట్ మనం దీంట్లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగ్గట్టుగా, అంటే మీకు ఎంత స్పైసీ కావాలో అంత వేసుకోండి. ఇది కాస్త స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఇవి కాస్త వేడి అంటే కొద్దిగా వేడి అవ్వాలి. పచ్చిమిర్చి తర్వాత అల్లము, వెల్లుల్లి వేగాలన్నమాట. వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి మన ఆప్షను, ఎక్కువ వేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, మీ ఇష్టము. నేను ఒక మీడియం సైజువి ఒక 5 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను సన్నగా. వీటిని వేసి మంచిగా ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు, అంటే ఉల్లిపాయలు కూడా మంచిగా వేగే వరకు, పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా ఒక 3-4 మినిట్స్. మనకు ఈ మంచూరియా చేయడానికి అంటే ఈ వెజిటబుల్ కటింగ్కే టైం ఎక్కువ పడుతుంది కానీ స్టవ్ పై ఈజీగా త్వరగానే చేసేసుకోవచ్చు. తర్వాత మనము ఈ 5 టమాటోస్ ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసేసుకోవాలి. ఒకవేళ మీరు దీని బదులు టమాటో పేస్ట్ బదులు టమాటో కెచప్ కానీ, తర్వాత టమాటో సాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి టమాటోస్ యూజ్ చేస్తున్నాను. చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఈ టమాటా పచ్చి వాసన వెళ్ళే వరకు కాస్త మనం ఈ విధంగా ఉడికించుకోవాలి. దీంట్లోనే ఒక 2 స్పూన్ల చక్కెర వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి టమాటా సాస్లో కానీ కెచప్లో కానీ కాస్త చక్కెర ఉంటుంది, స్వీట్నెస్ వస్తుంది. తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చక్కెర యాడ్ చేసుకుంటేనే మంచి రుచి అనేది వస్తుంది. కంపల్సరీగా చక్కెర కొద్దిగా యాడ్ చేయండి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడే దీంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఈ కొత్తిమీరతో పాటు టమాటో అంతా కూడా ఉడికేసేసి అల్లం, వెల్లుల్లి అంతా విధంగా ఉడకాలన్నమాట. ఉడికితే మనకి మంచి ఫ్లేవర్ అని వస్తుంది. ఇప్పుడు మాత్రం స్టవ్ హైలోనే పెట్టుకోవాలి, అస్సలు సిమ్లో పెట్టుకోకూడదు. ఇప్పటి నుంచి మన ప్రాసెస్ అంతా అయిపోయే వరకు హైలోనే పెట్టుకోవాలి. అప్పుడే మనకి మంచి స్మెల్ వస్తుంది, మంచూరియా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. చూడండి ఈ విధంగా టమాటా అంతా కూడా పచ్చి స్మెల్ పోయే వరకు కొత్తిమీరతో సహా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత అంతా ఉడికిపోయింది, ఇప్పుడు దగ్గర పడింది. ఇప్పుడు సోయా సాస్ వేసుకోవాలి. ఒక 6-7 స్పూన్స్ సోయా సాస్ వేసుకుంటే సరిపోతుంది. ఇది గుర్తుంచుకోండి, 2 గోబీలు అనమాట, ఎక్కువ క్వాంటిటీ. మీరు తక్కువ క్వాంటిటీ చేస్తే సోయా సాస్ తగ్గించి వేసుకోండి. సోయా సాస్లో కూడా ఉప్పు ఉంటుంది, పులుపు ఉంటుంది కాబట్టి ఉప్పు, పులుపు అంటే ఉప్పు చూసి వేసుకోవాలి మనం వేసుకున్నప్పుడే. సోయా సాస్ వేసిన తర్వాత చూడండి ఒకసారి ఇలా కలిపేసేసుకోవాలి. మళ్ళీ తర్వాత కాసిన్ని వాటర్ వేసుకోవాలి ఇది ఉడకడానికి ఇంకాస్త.
ఇది కొద్దిగా లూజ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు నేను మిగిలిన కొత్తిమీర అంతా కూడా వేసేస్తున్నాను. ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీర వేస్తే అనేసి. కావాలంటే మీరు చివర్లో కూడా వేసుకోవచ్చు. మిగిలిన కొత్తిమీర అంతా కూడా వేసేసి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ గోబీ కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకా స్పైసీ కావాలంటే అది ఉడుకుతున్నప్పుడే అంటే టమాటా ప్యూరీ ఉడుకుతున్నప్పుడే కాస్త ఇంకా కారం పొడి కూడా వేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇదంతా కూడా మంచిగా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు మాత్రం స్టవ్ హైలోనే పెట్టుకొని ఆ మసాలా మొత్తం కూడా గోబీకి పట్టే విధంగా కలుపుకోవాలి. అప్పుడు మంచూరియా అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. చూడండి, అస్సలు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోకూడదు. ఇప్పుడు అంతా కూడా హైలోనే పెట్టుకొని మొత్తం ఆ మసాలా మొత్తం గోబీకి పట్టే విధంగా కలుపుకోవాలి. అందుకనే మనము కార్న్‌ఫ్లోర్ యూజ్ చేస్తాం కదా గోబీ ఫ్రై చేసుకోవడానికి. అది గట్టిగా ఉంటుంది. ఇదంతా కూడా పడుతుందంట, అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేసుకొని గోబీ మంచి రుచి వస్తుంది. అన్నంలో తీసుకోవడానికి కూడా బాగుంటుంది. అంటే ఇది వెట్ మంచూరి కాబట్టి అన్నంతో పాటు కూడా కలుపుకొని తీసుకోవచ్చు అన్నమాట. చూడండి, రెడీ అయిపోయింది. ఇలా కింద ప్యాన్కి అతుక్కోకుండా రావాలి. అంటే ఏమాత్రం డ్రై ఉండకూడదు. ఈ విధంగా అంటే ఏమాత్రం ఇట్లా వెట్ ఉండకూడదు, సారీ డ్రై కాదు. అంటే ఏమాత్రం ఇట్లా నీళ్ళగా ఉండకుండా ఉండాలి. అప్పుడు మనము దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. చూడండి ఎంత బాగా అయిందో. మంచూరి రెడీ అయిపోయింది. ఈ వీడియో నైట్ చేశాను కాబట్టి నేను కాస్త క్లారిటీగా లేదనుకుంటాను. మీకు ఒకవేళ ఈ కంటెంట్ నేను చెప్పిన స్టైల్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. వీడియో ఎలా ఉందో కూడా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. చూడండి, చాలా మంచిగా టేస్టీగా అయినాయి మంచూరి. రెస్టారెంట్ కంటే సూపర్గా అయినాయి. మనము ఇంట్లో తయారు చేసుకుంటే హైజీన్గా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ సీజన్లో మనకి గోబీ కూడా ఎక్కువగా వస్తుంది, చీప్గా ఉంది, క్వాలిటీ కూడా బాగుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. చూడండి, రైస్తో కూడా ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.